discuss about మ్యాథ్స్ షార్ట్ కట్ మెథడ్, ఈజీ మెథడ్. మీకు ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ 6th to 10th క్లాసెస్ వాళ్ళు కానీ మా టైం వేస్ట్ కాకుండా ఈజీ మెథడ్స్లో మనము 11తో ఎలా మల్టిప్లికేషన్ చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, 62 into 11 ఏదైనా నెంబర్, ఎనీ నెంబర్ విత్ 11. ఇక్కడ మనము 12 పెట్టుకోవచ్చు, 13 పెట్టుకోవచ్చు, 33 into 11, 44 into 11, ఏ నెంబర్ అయినా తీసుకొని 11తో చేసేటప్పుడు ఈజీ మెథడ్ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇక్కడ 62లో ఫస్ట్ డిజిట్ 6గా తీసుకోవాలి, లాస్ట్ డిజిట్ 2గా తీసుకోవాలి. మిడిల్ డిజిట్ ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. 6 + 2 8. చూడండి, ఆన్సర్ ఈజ్ 682. మిడిల్ డిజిట్ అన్నాం కదా, మిడిల్లో పెట్టాలి. ఫస్ట్ డిజిట్ ఫస్ట్లో రాయాలి, లాస్ట్ డిజిట్ లాస్ట్లో రాయాలి. దిస్ ఈజ్ ద ఈజీ మెథడ్ ఫర్ ఎనీ నెంబర్ విత్ 11. నెక్స్ట్ 98 into 11. దిస్ ఈజ్ అనదర్ మెథడ్. చూడండి, ఫస్ట్ డిజిట్ 9, లాస్ట్ డిజిట్ 8. చూడండి, యాడ్ చేస్తే మిడిల్ డిజిట్ 9 + 8 ఇది ఈక్వల్స్ టు 17 వస్తుంది. అంటే ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబర్ వచ్చింది, ఇక్కడ డబుల్ డిజిట్ నెంబర్ వచ్చింది. ఎలా చేస్తారంటే, కొంతమంది ఇక్కడ మిడిల్ డిజిట్ నెంబర్ పెట్టాం కాబట్టి ఈ ప్రాబ్లంలో కూడా మనము 17 వచ్చింది కాబట్టి ఇలా 9178గా ఆన్సర్ పెడతాం షార్ట్ కట్లో. కానీ ఇది రాంగ్. కానీ ఈ 17 వచ్చింది కదా మిడిల్లో, ఈ 17ని మనము 9కి యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఈ 8 యాజ్ ఇట్ ఈజ్గా అలాగానే ఉంటుంది. 7, 9 + 1 10. 1078 ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. 98 into 11. చూడండి, దిస్ ఈజ్ ద ఈజీ మెథడ్ ఫర్ ఎనీ నెంబర్ విత్ 11. మీకు హోంవర్క్ ఇస్తున్నాను. 43 into 11 ఆన్సర్ ఎంతో గెస్ చేసి కామెంట్ బాక్స్లో వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.